తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై 2 కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో 6 మృతి చెందారు, మరో 40 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించింది ప్రభుత్వం. ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయటకు ఆసుపత్రికి ఆలోచనతో గేటు తెరవంగానే గేటు తెరిచారేమో అనుకుని అందరూ కూడా ఒకేసారి ముందుకు రావడం తొక్కిసలాట గురి చేసింది. దాంట్లో 6 చనిపోవడం చాలా బాధాకర విషయం. ఎక్కువగా 3 విశాఖపట్నం నుంచి, ఒకరు నర్సీపట్నం నుంచి, ఒకరు తమిళనాడు, ఒకరు కేరళ నుంచి 6 చనిపోవడం, 5 మహిళలు, 1 పురుషులు చనిపోవడం జరిగింది. వారి యొక్క కుటుంబాలకి అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తూ ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం, ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేరు, అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి, కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ప్రకటన జరిగింది. అటు కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరుకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి, అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇదొక దుస్సంఘటన ఇక్కడ జరిగింది. ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం, వారితో మరి భారత ప్రధానమంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం, ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం, ఈరోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ, దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది. ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషులనైతే తీసుకురాలేదు, కానీ ప్రభుత్వం ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రకటించడం జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి, మీకు తెలుసు. ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు, కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యతలు ఎవరైనా కూడా బాధ్యత రహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే